నమస్తే, నేను మీ నగేష్. తిరుపతి జిల్లా సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం మీద గత 4 రోజుల క్రితం వెల్లువెత్తిన లైంగిక వేధింపుల అత్యాచారం కేసు ఒక కొలిక్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదిమూలం మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతేనే ఆయన నాకు గుండె నొప్పిగా ఉందని చెప్పి చెన్నైలో ఒక ఆసుపత్రిలో చేరారు. ఓకే, ఎవరైతే ఆదిమూలం మీద ఫిర్యాదు చేశారో వరలక్ష్మిని తిరుపతి ఈస్ట్ పోలీసులు తిరుపతి పిలిపించి ఆమెతో రిటర్న్గా కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశారు. సో కేసు నమోదు చేసినాక పోలీసులు ఏం చేయాలా, దానికి సంబంధించి ఎవిడెన్స్ను బిల్డ్ చేయాలి. దానికోసం ఆమెను వైద్య పరీక్షలు చేయిస్తాం రామ్మ అని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదట ఏం చెప్పింది, నాకు ఇప్పుడు వీలు కాదు, నేను ఊరికి పోయి 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పింది. సో పోలీసులు ఏం చేసినారు, ఆమెతో పాటు ఒక 2 కానిస్టేబుల్ అని పెట్టి సెక్యూరిటీకి సరే 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురండి ఆమెను వైద్య పరీక్షలు చేయిద్దామని పంపించారు. 2 రోజుల తర్వాత తిరుపతి పోలీసులు ఆమెకు ఫోన్ చేసి వైద్య పరీక్షలకు రమ్మంటే నిన్న వచ్చింది. వచ్చి ఆమె ఏం చెప్పింది, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను వైద్య పరీక్షలు చేయించుకోలేను అని చెప్పింది. అది ఎట్లయితుంది? పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ వేయాలా, కేసు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించి ఫస్ట్ ఆమె వైద్య పరీక్షల రిపోర్ట్ అనేది అవసరం. ఈ వ్యవహారం పూర్తి చేద్దామంటే ఆమె ఏం చేసింది, మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర పోయి లేదు నాకు గుండె నొప్పిగా ఉంది, నేను ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోను, నేను చెన్నై పోయి చికిత్స చేయించుకొని నేను తర్వాత వస్తా అని చెప్పేసి వైద్య పరీక్షలకు నిరాకరించి ఆమె కూడా చెన్నైకి వెళ్ళిపోయింది. సో కేసు నమోదైతేనే ఆదిమూలం గుండె నొప్పి రావడం, వైద్య పరీక్షలకు పోలీసులు పిలిస్తే 2 సార్లు పిలిస్తే 2 సార్లు ఆమెకు గుండె నొప్పి రావడం అనేది ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఈ గుండె నొప్పుల వెనుక కారణం ఏంది అంటే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి ఈ వ్యవహారం ఇంకా ఎక్కువైతే పార్టీ పరువు పోతుందని చెప్పేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ఒక ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే పోలీసులు కూడా ఇంకా ఎవరైతే కంప్లైంట్దారు ఉన్నారో ఆమె సహకరించినందువల్ల కేసును ముందుకు తీసుకుపోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పోలీసులు జిల్లా స్థాయిలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటారా అంటే నిజంగా కూడా అది అనుమానమే. ఎందుకంటే ఆరోపణలు వచ్చింది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద, ఫిర్యాదు చేసింది కూడా అధికార పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు. సో ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిరింది, పార్టీ హైకమాండ్ రాజీ చేసింది కాబట్టే ఈ కేసును సుఖాంతం చేసేదానికి పోలీసులు కూడా కాస్త వాళ్ళ మార్గంలో వెళ్తున్నారనేది మనకు సమాచారం అందుతోంది. మొత్తం మీద ఆదిమూలంపై వచ్చిన లైంగిక వ్యవహారాల ఆరోపణల కేసు ఎస్సీ నాన్ ఎస్సీ వర్గాల మధ్య ఒక రాజకీయ పోరుగా పరిగణించడంతో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడింది. మళ్ళీ ఈ వ్యవహారాన్ని ఏదో ఒక రకంగా సుఖాంతం చేసి అక్కడ పార్టీలో గందరగోళం లేకుండా చేయాలి, ప్రజల్లో కూడా పార్టీ పట్ల నెగిటివ్ థాట్ ఏర్పడకుండా చేసుకోవాలని చెప్పేసి టీడీపీ హైకమాండే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది.